నమస్తే. నేను మీ నాగచంద్రుడు, సీనియర్ న్యాయవాది, సన్నపడ. వారసత్వపు ఆస్తులు వెర్సెస్ సొంత ఆస్తులు. వారసత్వపు ఆస్తులకి సొంత ఆస్తులకి తేడా ఏంటి? ముందుగా వారసత్వపు ఆస్తుల గురించి తెలుసుకుందాం. మన తాతల నుండి వచ్చే ఆస్తులను వారసత్వపు ఆస్తులు అంటారు. అది ఏ ఆస్తి అయినా కావచ్చు. అది ఒక అగ్రికల్చర్ ఆస్తి కావచ్చు, ప్లాట్ కావచ్చు, ఇల్లు కావచ్చు, లేదంటే అపార్ట్మెంట్లో ప్లాట్ కావచ్చు. ఏదైనా సరే మన తాతల నుండి, తండ్రి నుండి మనకు వచ్చేసరికి ఈ ఆస్తులను వారసత్వపు ఆస్తులు అంటారు. ఈ వారసత్వ ఆస్తులను తండ్రికి ముగ్గురు కొడుకులు ఉంటే ఒక్కడికి ఇస్తాను అంటే చెల్లుబాటు కాదు. ఒక కుమారుడికి గిఫ్ట్గా లేక వీలునామాగా రాస్తాను అంటే చెల్లుబాటు కాదు. వారసత్వపు ఆస్తిలో జన్మ తరహాగా తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండే ఆ వారసులకు హక్కులు సంక్రమిస్తాయి. అంటే వారి వాటా కోరే హక్కు వచ్చేస్తుంది. అది తరతరాలుగా వచ్చింది కాబట్టి మన తండ్రులకు కూడా హక్కులు ఉండవు. ఎవరైనా ఒక వ్యక్తి సంపాదించిన ఆస్తి అమ్మకుండా, వీలునామా రాయకుండా, ఎవరికి ఏజీపీ ఇలాంటివి ఏమీ చేయకుండా చనిపోతే ఆటోమేటిక్గా ఆ ఆస్తి వారసత్వపు ఆస్తిగా మారిపోతుంది. ఎందుకంటే ఆ తండ్రి నీకు ఎంతో, నాకు అంతే కాబట్టి, మనం సోదరులం కాబట్టి మనం అందరము సమానంగా పంచుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది వారసత్వపు ఆస్తికి సంబంధించిన విషయం. ఇక సొంత ఆస్తి అంటే ఎవరైనా తన కష్టార్జితం సంపాదించే ఆస్తిని సొంత ఆస్తి అంటారు. అది ఒక పురుషుడు కావచ్చు, లేక మహిళ కావచ్చు. ఎవరైనా సరే వాళ్ళు సొంతంగా సంపాదించుకున్న ఆస్తి వాళ్ళకి పరిపూర్ణమైన హక్కు కలిగి ఉంటుంది. వాళ్ళు ఎవరికైనా అమ్మవచ్చు, ఎవరికైనా రాసుకోవచ్చు, గిఫ్ట్గా ఇవ్వచ్చు, లేదా ట్రస్ట్కి ఇవ్వచ్చు, లేదా గవర్నమెంట్కి ఇవ్వచ్చు, రోడ్డు మీద